హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో ఎవరైతే సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నారో నవంబర్ 2023 కండి, సో మీకోసం ఈ వీడియో జస్ట్ ఒక 15 మినిట్స్ ఆఫ్ టైం స్పెండ్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ మీకు ఎగ్జామ్కి కావాల్సినటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్ అంతా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ 1 వీక్ మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఉన్నప్పుడు మీ ప్లానింగ్ ఎలా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. జస్ట్ 15 minutes. సో ఫస్ట్ వన్, ప్రాక్టీస్ హ్యాండ్ రైటింగ్ ఎవ్రీడే ఫర్ హాఫ్ అన్ అవర్. నాకు ప్రీవియస్గా మీరు ఆల్రెడీ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. బట్ ప్రెసెంట్గా అయితే మాత్రం మళ్ళీ ఏమి చేయమాక. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ ఎగ్జామ్కి 1 or 2 days, ఒక 1 వీక్ ఉండగా ఇలాంటిది ప్రాక్టీస్ ఏం చేయమాక. ముందుగా చేసి ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదు అంటే జస్ట్ ఒక పేరా రాస్తూ మీరు ఎలా ప్రజెంట్ చేయాలో ప్లాన్ చేయండి. ద నెక్స్ట్ వన్, ప్రజెంట్ ఇదొక్క 1 వీక్ సోషల్ మీడియాకి దూరంగా. ఫోన్, యూట్యూబ్ సపోజ్ స్టార్ట్ చేశారనుకోండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది కూడా తెలియదు. కాబట్టి ఇదొక 1 వీక్ ఎగ్జామ్ పీరియడ్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వన్, డోంట్ రీడ్ ఎనీ న్యూ బుక్ ఆర్ న్యూ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ఎగ్జామ్ డేస్. కొత్త బుక్ ఓపెన్ చేయడం కానీ, కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ చేయమాకండి. ఆల్రెడీ మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తారో వాటిని రివైజ్ చేయండి. అండ్ ఆ బుక్ని రివైజ్ చేయండి. మైట్ బి కొత్త బుక్ ఓపెన్ చేయడం వల్ల మీకు 1 or 2 పాయింట్స్ వస్తాయనుకుంటారేమో కానీ, బట్ ఆల్వేస్ ఇట్ ఈస్ సజెస్టబుల్. ప్రీవియస్గా మీరు ఏవైతే చదువున్నారో ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ చేయండి, ఆ బుక్స్ని రిఫర్ చేయండి. ద నెక్స్ట్ వన్, గ్యాదర్ యూజ్ రీఫిల్ పెన్స్ రాదర్ దెన్ న్యూ బాల్ పాయింట్ పెన్స్. దర్ ఇస్ నథింగ్ బట్ మీరు ఏవైతే పెన్స్ యూజ్ చేస్తున్నారో ఆల్రెడీ వాడినటువంటి పెన్స్ తీసుకెళ్ళండి. కొత్త పెన్స్ కొని ఎగ్జామ్కి తీసుకెళ్ళమా. ఆల్రెడీ పర్చేస్ చేసి వాడినటువంటి పెన్స్ మాత్రమే తీసుకెళ్ళండి. వన్ మోర్ థింగ్, సపోజ్ కొత్తగా పర్చేస్ చేస్తే ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి. 1 or 2 hours వాడి ఇవ్వమని చెప్పండి. అండ్ అలాంటి వాడినటువంటి పెన్స్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ వన్, రివైజ్ ద కీ ఏరియాస్ ఆఫ్ ద డౌట్స్ క్లారిఫికేషన్ ఆల్రెడీ రిటర్న్ బై యూ ఫర్ ప్రాబ్లమేటిక్ ఏరియా. టోటల్ ప్రతి ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలంటే ఎగ్జామ్ టైంలో కుదరదండి. సో కీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ కీ ఏరియాస్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ప్రీ ఎగ్జామినేషన్. మీ లొకేషన్ ఏదైతే ఉందో ఎగ్జామ్ ఏరియా లొకేషన్ 1 day ముందుగానే తెలుసుకోండి. లేదు అని అంటే అట్లీస్ట్ 1 hour ముందుగా మీరు రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి ఫస్ట్ ఎగ్జామ్కి. నెక్స్ట్ వన్, ఎవ్రీడే 10 minutes యోగా ప్రాక్టీస్ చేయండి. నైట్ టైం కానీ, మార్నింగ్ టైం కానీ, మీ కంఫర్టబుల్ టైం ఒక్క 10 minutes కొంచెం సైలెంట్గా ఉండి థింక్ చేశారు అని అంటేను, ఏవైనా ఎమోషన్స్ ఉన్నా, లేదు ఏదైనా మీరు హర్రీగా ఫీల్ అవుతున్నా సరే ఆ ఎమోషన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ద నెక్స్ట్ వన్, నో ఎక్స్పెక్టేషన్ అబౌట్ ది ఎగ్జామ్, నో టెన్షన్. పేపర్ ఈజీగా వచ్చుద్దా, కష్టంగా వచ్చుద్దా, లేదా టఫ్గా వస్తుందా, ఎలాంటి ఏరియాస్ అడుగుతారు, అదేమీ మన చేతిలో ఉండదండి. జస్ట్ ప్రిపేర్ వెల్ అండ్ ట్రై టు గివ్ ప్రెజెంటేషన్ అట్ యువర్ బెస్ట్. నెక్స్ట్ వన్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఎగ్జామ్ గురించి థింక్ చేసి మనం చేసేదైతే ఏమీ లేదు. సో దాట్ వాటి గురించి ఏం థింక్ చేయమాకండి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రిపరేషన్. కామ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఇష్యూ విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ డోంట్ డిస్కస్ అబౌట్ ది పేపర్ విత్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ తీసుకురావాలి అనుకుంటే బ్యాగ్లో తీసుకురండి. లేదు అంటే చించిపడేసి. ఎవరిని అడిగితే ఎలా రాశారంటే డీమ్డ్ టు బి రిటర్న్ గుడ్. నేను బాగా రాశాను అంతే. బాగా రాసావు అంటే ఎందుకు బాగా రాసావు అని ఎవరు అడగరుగా. బాగా రాయలేదు అని అంటేనే ఎందుకు రాయలేదు ఏంటి అని అడుగుతారు. సో డిస్కస్ చేయమాకండి. ఎవరిని అడిగితే బాగా రాశాను అంతే. ద నెక్స్ట్ వన్, అకౌంట్స్ పేపర్ ఏదైతే ఉందో అకౌంట్స్ పేపర్ ఫస్ట్ ఎగ్జామ్ అండి. ఫస్ట్ ఎగ్జామ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. రీజన్, మీరు మంచిగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. సో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ అకౌంట్స్ పేపర్. నెక్స్ట్ వన్, టైం మేనేజ్మెంట్. వాచ్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళమాకండి. డెఫినెట్గా మీరు వాచ్ తీసుకెళ్ళండి. అదేంటి సార్, మనకు అలారం ఉంటుంది కదా, మనకు వార్న్ చేస్తారు కదా అని అంటే మైట్ బి మీరు చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు అండి. బట్
మనం వెళ్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ కాదండి, స్కూల్ ఆర్ కాలేజ్. సో ఒకవేళ అతను ఏదైనా మిస్టేక్ చేస్తే బెల్ కొట్టడంలో మనకు టైం వేస్ట్ అయిపోతుంది. సో దట్ టైం మెయింటైన్ చేయండి. 165 minutes 100 marks. 180 minutes కదా సార్, ఒక 15 minutes అనేది పేపర్ రివ్యూ కోసం, ఏవైనా కవర్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏవైనా ఉన్నా, లేదు ఇంకొంచెం ప్రజెంటేషన్ ఇంప్రూవ్ చేయాల్సిన ఏరియాస్ ఉన్నా వాటి కోసం. అండ్ స్టార్టింగ్ నుంచే ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. సపోజ్ నాకు ఈ క్వశ్చన్ బాగా వచ్చని మీరు మంచిగా ప్రజెంట్ చేసినంత మాత్రాన 8 marks క్వశ్చన్కి 20 marks వేరు కదండి. సో దట్ స్టార్టింగ్ నుంచే ఫాస్ట్గా రాయడం మొదలెట్టు. ద నెక్స్ట్, డోంట్ చేంజ్ ద పెన్ అండ్ క్యాలిక్యులేటర్ దట్ యు ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ. మనం ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో ఆ పెన్నే తీసుకెళ్ళండి, ఆ క్యాలిక్యులేటర్సే తీసుకెళ్ళండి, కొత్తవి తీసుకెళ్ళద్దు. ద నెక్స్ట్ వన్, నో నైట్ అవుట్స్. సార్ నైట్ అంతా చదివి మార్నింగ్ ఎగ్జామ్ రాస్తాను అమ్మా. ఎగ్జామ్ టైం మినిమం 6 to 7 hours ఆఫ్ స్లీప్ అనేది సౌండ్ స్లీప్ని మెయింటైన్ చేయండి. ద నెక్స్ట్ వన్, టేక్ లిమిటెడ్ ఫుడ్ బై 12:30 నో. ఆఫ్టర్నూన్ మంచిగా తిని రోజుగా ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఎగ్జామ్ హాల్లో పడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక 70% ఆఫ్ ద స్టమక్తో, లేదు 60% ఆఫ్ ద స్టమక్తో తిని వెళ్ళండి. కుదిరితే 1 or 2 ఫ్రూట్స్ని కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ని కానీ ఎగ్జామ్కి క్యారీ చేయండి. దాంతోపాటు ఒక సపరేట్ వాటర్ బాటిల్, హ్యాండ్ కర్చీఫ్ మిస్ కాకుండా వెళ్ళండి. నెక్స్ట్ వన్, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకువెళ్ళాల్సింది ఆర్టీపీస్ కానీ ప్రాక్టీస్ మాన్యువల్స్ కానీ తీసుకెళ్ళండి. అంతేగాని మనం ఆల్రెడీ మెయింటైన్ చేసినప్పుడు నోట్బుక్స్ని తీసుకెళ్ళి క్లమ్జీగా వెళ్ళండి మాకు. లాస్ట్ మూమెంట్లో మీరు ఒకవేళ ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయితే ఈ ఆర్టీపీస్ ప్రాక్టీస్ మాన్యువల్స్ నుంచి మనకి డైరెక్ట్గా ఎగ్జామ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని జస్ట్ స్మూత్గా రిఫర్ చేయడం బెటర్. అంటే ఏంటి, కూల్గా కామ్గా రిఫర్ చేయడం బెటర్. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అమ్మ హాల్ టికెట్ నెంబర్స్ని జాగ్రత్త చెక్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని ఏ రూమ్ ఎక్కడ ఏంటి ఒక 15 minutes ముందుగానే విజిట్ చేయండి. అండ్ ఎగ్జామ్కి ఒక 5 minutes లేట్గా వెళ్ళి అప్పుడు సెర్చ్ చేయడం మొదలెడితే చాలా ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ వన్, యు ఆర్ రిక్వైర్డ్ టు రైట్ ఓన్లీ వన్ బ్లాక్ కలర్ పెన్. బ్లాక్ కలర్ పెన్ యూస్ చేయండి, మల్టీ కలర్స్ యూస్ చేయొద్దండి. నెక్స్ట్ వన్, ఏవైనా మీరు సైడ్ హెడ్లైన్స్ రాస్తూ ఉంటే సైడ్ హెడ్లైన్స్ అనేటివి కుదిరితే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. దాంతోపాటు వాటిని ఇలా అండర్లైన్ చేయడానికి ఛాన్స్ తీసుకోండి. రైట్. నెక్స్ట్ వన్, పేరాకి ఇలా 1 లైన్ గ్యాప్ ఇవ్వడానికి ఛాన్స్ తీసుకోండి. పేరా క్లియర్గా రాయండి, లైన్ టు లైన్ గ్యాప్ ఇవ్వమాక. పేరా టు పేరా ఇలా గ్యాప్ ఇవ్వడానికి ఛాన్స్ తీసుకోండి. నెక్స్ట్, ఒకవేళ ఏవైనా పేపర్స్కి సపరేట్ బుక్లెట్స్ ఉంటే, సపోజ్ డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి సపరేట్ బుక్లెట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇలా ఒకే పేపర్లో సపరేట్ బుక్లెట్స్ ఉంటే ఏ బుక్లెట్లో ఏ సబ్జెక్ట్ రాయాలో అది మాత్రమే రాయండి, జిగ్జాగ్గా రాయమాకండి. ముందుగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, సపరేట్గా మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. వాటర్ బాటిల్ క్యారీ చేయడంలో ఎటువంటి నెగ్లెక్ట్ చేయమాకండి. నెక్స్ట్ వన్, కుదిరితే స్పేర్గా ఒక క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళండి, లేదు ఎక్స్ట్రా బ్యాటరీస్ కన్నా సజెస్టబుల్ ఏంటి అని అంటేను ఎక్స్ట్రా క్యాలిక్యులేటర్ పేరుగా తీసుకువెళ్ళడం సజెస్టబుల్. మీకేంటి సార్ మీరు చెప్తారు 2 క్యాలిక్యులేటర్స్ పర్చేస్ చేయాలి కదా, థింక్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ద 150, రైట్. నెక్స్ట్, ఏవైనా పాయింట్స్ మీరు హైలైట్ చేయాలి అనుకుంటే పెన్సిల్తో, లేదు మీ బ్లాక్ పెన్తో ఏదైతే యూస్ చేస్తారో వాటితోనే హైలైట్ చేయండి, కలర్ పెన్స్ యూస్ చేయొద్దండి. అండ్ డోంట్ ప్యానిక్ ఈన్ ఇఫ్ ద పేపర్ ఈజ్ ద టఫ్. ఒకవేళ పేపర్ టఫ్ అయినా సరే మీరు ఫస్ట్ 40 marks మంచిగా రాయడానికి ట్రై చేయండి. ట్రై చేయండి టఫ్గా ఉన్నప్పుడు. లేదు టోటల్ పేపర్ ఈజీగా ఉందనుకోండి 100 marks అటెంప్ట్ చేయాలి, బట్ ప్రతి క్వశ్చన్ని ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళాలి. ద నెక్స్ట్ వన్, బెటర్ టు రైట్ క్వశ్చన్ నెంబర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది లైన్. సపోజ్ ఇది A4 పేజ్ అనుకోండి, ఇక్కడ పైన క్వశ్చన్ నెంబర్ వేయండి, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మార్జిన్ ఉంటుంది కదండి ఇక్కడ కూడా వేయండి. ఇలా 2 places క్వశ్చన్ నెంబర్ ప్లేస్ చేయడం అనేది సజెస్టబుల్. అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ సపరేట్ పేజ్. ప్రతి క్వశ్చన్ని ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయండి. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఆన్సర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ రైట్ రబ్బిష్ టు గెట్ పెనాల్టీ. థింక్ బట్ వెన్ యూ వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్,
Even the answer may be 2 lines or 3 lines. Providing of those 2 lines or 3 lines of answer is enough. Don't try to write 1 page or 1.5 page as you suppose కేస్ ఆఫ్ ద థియరీ పేపర్ ఎక్కువ కంటెంట్ రాస్తేనే ఎక్కువ మార్కులు వస్తాయనే నోషన్లో ఏది ఉండమాక. అండ్ చెక్ ద ఆర్డర్ ఆఫ్ యువర్ పేపర్స్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ దెమ్. సో పేపర్స్ని ఒకవేళ మనం ట్రై చేస్తూ ఉంటే సీరియల్ నెంబర్లో కరెక్ట్గా ఉన్న లేదా చెక్ చేసుకోండి. అండ్ రైట్ ద క్వశ్చన్ యూ హ్యావ్ అటెంప్టెడ్ ఆన్ ది ఫస్ట్ పేజ్ ఆఫ్ ది ఆన్సర్ షీట్. ఫస్ట్ పేజ్ ఆఫ్ ఆన్సర్ షీట్లో టిక్ మార్క్స్ వేయాల్సి ఉంటుందండి. ఏ ఏ క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేసి ఉన్నామో వాటిని టిక్ మార్క్ చేయడంలో మర్చిపోమాకండి. అండ్ నెక్స్ట్ స్టే టిల్ ద లాస్ట్ మినిట్. టోటల్గా 180 minutes టైం స్పెండ్ చేయండి. దేర్ మే బి ఏ ఛాన్స్, గాడ్ గ్రేస్, ఒకవేళ ఒక 5 minutes ఆఫ్ టైం ఎక్స్ట్రాగా వచ్చి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాయగలిగిన ఛాన్స్. కాబట్టి టోటల్గా 3 అవర్స్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయండి. అండ్ డోంట్ హ్యావ్ ఇష్యూస్ విత్ ఇన్విజిలేట్. ఈజ్ ఆస్కింగ్ ఫర్ టైయింగ్ నాట్, టేక్ ఎక్స్ట్రా పేపర్ ప్రయారిటీ, టై ద నాట్. ఒకవేళ ముందుగానే ముడి వేసి రాయమంటూ ఉన్నప్పుడు మనం కంగారు పడిపోతుంటాం. కాబట్టి ఒక 2 అడిషనల్ షీట్స్ తీసుకొని ముందుగానే ముడి వేస్తూ రాయండి. And the next one, పోస్ట్ ఎగ్జామ్ చెక్ పాయింట్స్. మనం ఎంతవరకు రాసామో అంతవరకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ రాయని వాటి గురించి, నాకు రాదు అనే వాటి గురించి మీరు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఎంతవరకు బెటర్ ఎంతవరకు మనం బెటర్గా ప్రజెంటేషన్ ఇవ్వగలమో అంతవరకు బెటర్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి. అండ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఎలా రాశాను ఏంటి అని వాటి గురించి ఎటువంటి డిస్కషన్స్ చేయము. The next one, be calm, cool and enjoy your exam. 3 hours of time, పేపర్ ఏంటి ఎలా రాయగలను, ఎంతవరకు రాయగలను. ఎక్స్టెండ్ పాసిబుల్. ఇంకోటి చెప్తున్నానండి, 60 మార్క్స్ నేను చాలా బాగా రాశాను అనడం కన్నా 100 మార్క్స్ నేను మోడరేట్గా ప్రజెంట్ చేశాను అనేది సక్సెస్కి లీడ్ చేస్తున్నాను. రీజన్ 60 మార్క్స్ నేను బాగా రాశాను అనేది నీ ప్రెజంప్షన్. బట్ 100 మార్క్స్కి మోడరేటివ్గా అయినా ప్రజెంట్ చేయడం వల్ల స్టెప్ మార్క్స్ ఉంటాయి. సో దాట్ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాట్ ఆల్ ద బెస్ట్, డూ యువర్ బెస్ట్. ఎగ్జామ్కి ముందుగానే ఒక 15 minutes ముందుగానే వెళ్ళడానికి ఛాన్స్ తీసుకోండి. అండ్ ముందుగానే చెక్ లిస్ట్ రాసుకొని డోర్ దగ్గర పోస్ట్ చేయండి. ముందుగానే చెక్ లిస్ట్ రెడీ చేసుకోండి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం టిక్ మార్క్ వేసుకుని రోజు వెళ్ళండి. లేదు అని అంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతుంది. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా ప్లాన్ చేయండి, మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్.